రైతులు అప్పులు చేసి పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఈ ధాన్యం కొనే నాథుడు ఎక్కడని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జునరావుతో కలిసి మండల వైఎస్ఆర్ రైతు విభాగం అధ్యక్షులు శ్రీను ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఖరీఫ్ సంబంధించిన ధాన్యం ఇంకా కొనుగోలు చేయకపోతే రబీ పంట అందుబాటులోకి వస్తుందని, ఈ ధాన్యం ఎలా కొనుగోలు చేస్తారని వారు ప్రశ్నించారు. అప్పులు చేసి పండించిన పంట కొనుగోలు చేయకపోవడం వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నామని వివరించారు. రైతు విభాగం కన్వీనర్ కొనసాగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ సారవా ధాన్యాన్ని వీళ్ళు టార్గెట్ అయిపోయిందని మన కోరుకొండ మండల స్థాయిలో కొనుగోలు ఆగిపోయిందని చెప్తున్నారు. పొద్దున్న 6 గంటలకు చేయలేకపోతారండి. మళ్ళీ సాయంకాలం 7:30 టైంకి ఇంటికి వస్తారు. వీళ్ళు ధాన్యం కొనలేదని మేము గ్రామ స్థాయిలో ఏమైనా ఆఫీసులతో చెప్పుకోగలం, కానీ వీళ్ళందరూ జిల్లా స్థాయిలో ఎక్కడ వెళ్ళి మాట్లాడతారు సార్? గత ప్రభుత్వంలో 17,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది రైతుల దగ్గర ప్రభుత్వం. ఈసారి 13,000 టన్నులు చేసి ఇంకా 5,000 టన్నులు కొరదలా పెండింగ్ పెట్టుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయలేని రీతిలో రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రైతుని ఆదుకోవాలని మామూలుగా మేము కోరుకుంటా ఉన్నాం. ఆ ధాన్యాన్ని ఎక్కడ మామూలుగా ముక్కులో మూతులో తాకట్లెట్టుకుని వ్యవసాయం